అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తితో నాకెవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు. ఆ భక్తితో ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి. మనం ఇవ్వడానికి ఆయనది కానిది ఒకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడై ఉండాలి. ఇది నీకు లేదు కదయా అందుకని నేను మీకు ఇస్తాననొచ్చు. అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ సమస్తం ఆయనది. సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము. ఈశ్వర ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించుటకే నివేదన అని పేరు. ఆ ప్రేమతో మీరు ఈశ్వర ఇది మీరిచ్చిందే మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి, మీ ప్రీతికి ఆయన